తింటున్నా ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని, తన గూర్చి చెబుతావని, నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ఆహారంలో రుచులన్నీ నీకోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. ఆహారంలో రుచులన్నీ నీకోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా. కనిపించని రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే, నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి యేసుకి చాలని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి యేసుకి చాలని గుర్తించావా? రోగి అయినది సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తుని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తుని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడు?
వెళుతున్న వారికి ఆదిత్యమిస్తే మరువడు అబ్రహామునే మరిచిపోలేదు అతి యాగము తనకు ఇష్టము అవి తండ్రికే గుర్తు చేయు తన జ్ఞాపకార్థ గ్రంథములో రాసుకున్నాడుగా నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా నీవు చేశావని అది తనకు చేశావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా నీవు చేశావని అది తనకు చేశావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా చేసుకుని ఫలమునిచ్చును తన సేవకులకు నీవిచ్చిన సహోదరులను ప్రేమించి అల్పులైన వారికి చేసి ధర్మ కార్యాలన్నీ చేయును మరిచిపోలేదు నిన్ను యేసుతో గుర్తు చేశాడుగా నా తండ్రి చేత ఆశీర్వాదం పొందాలని అన్నాడుగా నీవు చేశావని తన మాట విన్నావని నీ కష్టం ఇచ్చావని నువ్వు శ్రమలు పడ్డావని నీవు చేశావని అది తనకు చేశావని నీ కష్టం ఇచ్చావని నీ కొరకు రాశాడుగా నిజమైన భక్తేదో తెలుసా దిక్కులేని పిల్లలను చూచుట నిజమైన భక్తేదో తెలుసా దిక్కులేని వారిని చూచుట ఇహలోకమాయన్నవి ఉండగా బ్రతకాలి ప్రతిదినము
క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. టైటిల్గా ఏర్పాటు చేయటం జరిగింది. ఏముందలే అనుకోకండి, ఏముందలే అనుకొని ఈ ఉదయం తిని మధ్యాహ్నం తినడం మానేయం, మధ్యాహ్నం తిని రాత్రి తినడం మానుకోము, అంటే ఈరోజు స్నానం చేసి రేపు చేయడం మానుకోము. కాబట్టి విన్నాం కదా ఇప్పుడు వరకు అని అనుకోకండి. మళ్ళీ సాయంకాలం తింటాం, వారం అంతా తింటారు, మళ్ళీ శుక్రవారం వస్తారు. బుధవారం తీసేసాం కదండి, బుధవారం కొత్తూరు సంఘానికి తీసేసాం. అంతా పిండి మూతలో తిరుగుతున్నారని ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రాబ్లం అని మేము తీసేసాం. ఒక శుక్రవారమే, అది కూడా 1 గంట ప్రశ్న. కాబట్టి శ్రద్ధగా వినాలి. నీ శరీరమును నీవు జయించగలవు. ఇటు నా శరీరాన్ని అంటే ఎవరి శరీరానికి వారికే ప్రశ్న ఇది. ఎవరికి ఒక్కరే, ప్రతి ఒక్కరు ఆలోచించుకునేది. ఏ ఒక్కరి కోసమో కాదు, నా కోసం, బోధిస్తున్న వారి కోసం, విన్నవారి కోసం, వింటే ప్రపంచంలో ఉన్నవారందరికీ మంచి జ్ఞానమైనటువంటి అంశం ఇది. నీ శరీరమును జయించగలవు. జయించటం అంటే, గెలవటం అంటే, నెగ్గటం అంటే చాలామందికి చాలా ఇష్టం. కాబట్టి గెలిపించడానికి చాలామందిని చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక వ్యక్తిని గెలిపించడానికి, ఏదో ఒక వ్యక్తిని గెలిపించడానికి ఎన్నెన్నో ఎత్తుగడులు వేసి, ఎన్నో ఎత్తులు పెట్టి, డబ్బులు ఇచ్చి, బియ్యం ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, క్వార్టర్ పెట్టించి ఏం చేస్తారు? నెగ్గిస్తారు. ఏదో రకం ఏం చేస్తారండి? నెగ్గించి ఆ తర్వాత నెగ్గేసారు అని మళ్ళీ ఊరేగిస్తాం. కాబట్టి వాళ్ళని వీళ్ళని నెగ్గించడం అనేది మనకు అలవాటు అయిపోయింది. మనల్ని మనం ఏం చేయట్లేదంటే మన శరీరాన్ని జయించలేకపోతుంది. అంటే ఊర్లో ఉన్న వారిని గెలిపించటం మే కాకుండా మన శరీరాన్ని మనం ఏం చేయాలి? జయించాలి అనేది దేవుని వాక్యంలో ఉన్న నినాదం. శరీరాన్ని జయించటం, శరీరాన్ని గెలవటం, లేక శరీరాన్ని స్వాధీనం అందించుకోవటం, ఇవన్నీ ఒకే పదానికి సంబంధించినవి. శరీరాన్ని స్వాధీనం అంది ఉంచుకొని ఆనుచుకోకపోతే శరీరం వలన చాలా సమస్యలు ఉన్నాయని శరీరం ఇచ్చిన దేవుడే ఎన్నో విషయాలు దేవుని గ్రంథంలో రాయించాడు. శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. శరీరాన్ని కదిలించే ఆత్మనిచ్చింది ఎవరు? దేవుడు. శరీరం అనుభవించడానికి లోకం ఇచ్చింది ఎవరు? దేవుడు. అన్నీ ఇచ్చింది దేవుడే అయినా సరే, అన్నిటిలో ప్రవేశించింది దేవుడే అయినా సరే, మన మనసు ఎలాగ ప్రయాణం చేస్తుందో, ఎలా ఉంటుందో, క్రమంగా ఉంటుందా, అక్రమంగా ఉంటుందా అని దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు. పరీక్షించబడటానికే మనకి శరీరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? పరీక్షింపబడటానికే. పరీక్ష లేకుండా మరి ఉద్యోగం కానీ, మార్కులు కానీ, సదుపాయాలు ఏముండవు కదండి. కాబట్టి ఈ శరీరానికి రావటం, లోకంలోనికి రావటం, ఇదంతా పరీక్షింపబడటానికే. అందుకే ఎక్కడికి వచ్చాం. అందుచేత దేవునిలో నుండి, దేవుని లోకములో నుండి భూమి మీదకి వచ్చాం పడటానికి. అందుకు శరీరం ఇవ్వబడింది. శరీరం ఇస్తే ఎలా బ్రతకగలుగుతారు? శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మ ఎలాగ ఆయన పోలిక, ఆయన రూపంలో, ఆయన పరిశుద్ధతలో ఉంటుంది. ఎవరు జయించగలుగుతారని దేవుడు కూడా గెలిచిన వారికి నీకే బహుమతులు ఇవ్వడం అలవాటైతే, లోకానికి ఉన్న తీరైతే, దేవుడు పెట్టినటువంటి ఇలాంటి పరిశోధన ఎవరూ పెట్టలేరండి.
అందరూ గెలిచినందుకు కప్పులు ఇస్తారు, బిరుదులు ఇస్తారు, ఏవో పదవులు ఇస్తారు. కానీ దేవుడు నువ్వు గెలిస్తే పరలోకాన్ని ఇవ్వాలని ఉన్నాడు ఆయన. ఈ గెలుపు చిన్నది కాదు సుమాటి. ఈ శరీరాన్ని జయించడం అనే గెలుపు మాత్రం చిన్నదని మాత్రం అనుకోకండి, చాలా గొప్పది. శరీరాన్ని జయించగలిగితే ప్రపంచ మేధావుల కంటే, దేశంలో ఉన్న నాయకుడి కంటే నువ్వు గొప్పవాడు. అందుకని నువ్వు గొప్పవాడువు, మహాత్ముడు అవ్వాలంటే నీ శరీరాన్ని ఏం చేయాలి? జయించాలి. నీ శరీరం యొక్క సర్వ శరీరమును నీ స్వాధీనం ముందు ఉంచుకోవాలి. అంత శక్తివంతుడు కావాలి అని దేవుడు యాకోబు గారి ద్వారా తెలియచేస్తున్నాడు. ఎవడైనా మాట ఎందు తప్పనంటే వాడైతే వాడు సర్వ శరీరం ఏం చేసుకోగలడు? స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు అవుతాడట. సర్వ శరీరాన్ని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మాట దగ్గర నుండి. మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి? మన ఆత్మలో నుండి, మన మనసు ఊహల తలంపులలో ఏం మాట్లాడాలో వస్తుంటుంటాయి. ఆ మాటలు కరప్షన్ చేసుకొని కరెక్ట్గా ఉన్నదా లేది అని నిదానించి ఆలోచించి మాట్లాడే స్థితి నీకు ఉన్నట్లయితే, మాటే బాగుంటే, మాటే ఒక మంచి పేరని, మాట వస్తుందని, చాలా బాగా మాట్లాడతారని మనం అనుకుంటాం. అలా మాట్లాడగలిగేటువంటి స్థాయి కావాలంటే అది దేవుని వాక్యం వలన కలుగుతుంది. కానీ శరీరాన్ని ఇచ్చి మాటలిచ్చి పంపించేస్తే ఎవరి మటుకు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. నీకు ధరించిన నీ శరీరం, నీకు తొడిగిన, నీకు అమర్చిన నీ శరీరం, దాన్ని జయించాలి అని దేవుడు చెబితే దానికి లోబడిపోతుంది ఆత్మ. అందుకే నీ శరీరము అన్నాం. ఏ శరీరం? నీ శరీరం. నీ అంటే ఆత్మ. నీవు ధరించిన శరీరం అంటే ఆత్మకు నివాసం ఏంటి? శరీరం. ఆత్మ ఎందులో ఉంది ఇప్పుడు? 6 అడుగుల శరీరంలో ఉంది. ఇది ధరింప చేయటం. కానీ నీకు వాడుకునే విధానం రావాలి. మాట బాగుందా? శరీరంలో ఒక అవయవం అది. నాలుక బాగుందా? కనులు బాగున్నాయా? చెవులు స్వాధీనంలో ఉన్నాయా? కాళ్ళు స్వాధీనంలో ఉన్నాయా? ఏ అవయవమైనా బాగా ఉన్నాయా? అందుకని బాగు చేసుకోండి, బాగుంటారు అంటున్నాడు ఆయన. క్రీములు సెంట్లు రాసుకోవడమే కాకుండా దాన్ని ఏం చేయాలి? స్వాధీనమందు ఉంచుకోవాలి. ఎవరు స్వాధీనమందు ఉంచుకోవాలి? ఆత్మ స్వాధీనమందు ఉంచుకోవాలి. ఏం చేయాలి? ఆత్మ స్వాధీనమందు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో స్వర్ణంలో ఉన్నటువంటి సంఘం నిమిత్తం మాట్లాడుతూ ఆ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 9వ వచనము, 10వ వచనం చూడండి. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. ఇక్కడ సంఘాలే కాదు, సంఘం అనగానే దేశం అంటే మట్టి కాదు, ఈ మనుషులు అన్నట్టు. సంఘం అనగానే మనుషులే కదా, మనుషులు అనగా దేవుని పిల్లలే కదా. ఈ స్వర్ణంలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి భవిష్యత్తుని చెబుతున్నాడు దేవుడు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. మీలో కొందరిని అంటే మరికొంతమంది అలర్ట్గా ఉన్నారు అక్కడ. మీలో ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళని వేసేస్తుంది అది. బలవంతులుగా ఉంటే పర్వాలేదు, సాధ్యమైనంత వరకు అందరినీ అనొచ్చు, అందరినీ కూడా అది విడిచిపెట్టదు. కానీ మీలో కొందరు ఉన్నారని చెప్పటం వలన అందరూ అంటే ఫీల్ అవుతారు కదా. మీలో కొందరు, అదే అపవాది ప్రతి ఒక్కరిని వెంబడిస్తూ ఉంటుంది. చెరలో వేయబోచున్నాడట.
ఎక్కడ వేస్తాడంట? శరలు. అపవాది మీలో కొందరిని శరలు. ఏ శరలు వేస్తాడు? పాపపు శర, శోధనల, ఇబ్బందుల, శరీరం శర, మొత్తం టోటల్ అన్ని ఒక శరలో వాడు వేసి ఎలాగైనా మనల్ని ఇరుకులో పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నాడు. చెరలో వేయబోతున్నాడు, చెరలో వేస్తున్నాడు, జల్లిట్లో వేస్తున్నాడు. పేతురుతో చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంది. జల్లుడు వేస్తే అసలు ఒరిజినల్ గింజలు ఏంటో తేలిపోతాయి కదా, చెత్త ఏంటో తేలిపోతాయి కదా. అలాగే మనుషులందరినీ జల్లించేవాడు ఉన్నాడు, వాడే దుష్టుడు, వాడు అపవాది. నేను దేవుని నమ్మేసుకున్నాను కదా అంటే వాడేం ఊరుకోడు. వాడు నమ్ముకున్న వాడిని మరి ముఖ్యంగా వేస్తాడు. నువ్వు బోధిస్తున్నావా పాస్టర్ అయితే, బోధకుడువా అయితే నిన్నే జల్లుట్లో వేస్తుంది. పేతురు గారి కంటే గొప్ప వాళ్ళం ఏంటి మనం ఏమైనా? ఆయనే జల్లిట్లో వేయబడటానికి కోరుకుంది. యేసుప్రభు ఏం చేశాడు? అమ్మమ్మ మా వాడికి పరీక్ష వద్దు, దుడుగ్గా ఉంటాడు కానీ చాలా మంచోడు మా రాజుగారిలాగా అని అనలేదు. వేసుకో, జల్లిట్లో వేసుకో, ఏం పర్వాలేదు అన్నాడు. అయితే ఒక మంచి మాట చెప్పాడు పేతురు గారికి. పేతురు గారు యొక్క బలహీనతను మరి అన్ని అంతరాత్మ తెలుసు కాబట్టి, నీ మనసు తిరిగిన తర్వాత మరల నీ సహోదరుని బలపరచు. అయినా నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను వేడుకుంటున్నాను దేవుణ్ణి. మరి సాతాను కోరుకుంది కాదని అనటానికి అది పరీక్షిస్తుందంటే నిన్ను. వాడు కూడా ఏం చేయడానికి ఉన్నాడు? పరీక్షించడానికే సిద్ధంగా. పరీక్షలో నెగ్గామనుకోండి, నా వల్ల కాదు బాబు, నీ పిల్లలైనంటే వారికి ఈ వ్యక్తి నీ కొరకు నిలబడ్డాడు, నీ కొరకే బ్రతుకుచున్నాడని అది చేతులెత్తేయాలి పరీక్షించి. అది దేవుని యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం. అంచేత అపవాది శరలో వేయబూచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు అంటే జీవిత కాలంలోనే ఎంతకాలం అనేది చెప్పలేం. 10 దినాలు అంటాం, 10 దినాల్లో బాకీ ఇవ్వలేము. 10 రోజులు ఆగండి అంటాం, 10 రోజులు చేస్తాం, 10 తారీఖు రమ్మంటాం అంటాడు. 10 రోజులు అంటే 10 రోజులు కాదండి బాబు, కుర్రోడు రావాలా, డబ్బులు తేవాలా అంటాం. 10 రోజులు ఆగాలంటే అది ఒక కొంచెం ఎక్కువ కాలమే చూపిస్తుంది. అలాగే 10 దినములు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. మన జీవితంలో ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏదో భక్తి చేసేస్తున్నాం, సుఖంగా ఉంటామని మీరు అనుకోకండి. సుఖంగా ఎవరు ఉంటారంటే నీ విలువ నీకు తెలియదంటే వారు. మనిషి యొక్క విలువ, మనిషి జన్మ విలువ తెలియనటువంటి వారు సుఖంగా ఉన్నామని సుఖంగా బ్రతుకుచుంటారు. కానీ వాక్య ప్రకారంగా లేఖనాలను బట్టి నీళ్ళు నువ్వు తెలుసుకొని దేవుని కొరకు బ్రతకడంలో శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంటుంది. సులువు ఏం కాదు. మా వాడు సుఖంగా ఉన్నాడండి, చక్కగా కారు మీద తిరుగుతున్నాడండి, వ్యాన్ మీద తిరుగుతున్నాడండి, ఆటో మీద తిరుగుతున్నాడు అనుకోకండి. అలా ఉండదు భక్తిలో. భక్తిలో ఎప్పుడు పరీక్ష ఉంటుంది. అలాంటి వాళ్ళంతా తేడా అని అర్థం. ఎందుకంటే యథార్థవాది లోకానికి ఎలా విరోధని చెప్పుకుంటాము, నీతిగా బ్రతకడంలో ఆకలి ఉంటుంది, దప్పుకుంటుంది. మాకు బాగా కూడి కలిగింది అనేది అది వాస్తవం కాదు. సుఖం కలిగింది అనేది అది నిజం కాదు. మా వాడు దేవుని నమ్ముకుని చాలా సంపాదించాడు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఆడు జల్లిస్తాడంట. ఏం చేస్తాడంటే జల్లిస్తాడు. జల్లిస్తే ఏముంది నీ దగ్గర అంటే, నువ్వు శరీరంలో ఉన్నావు. జల్లించడానికి నేను గింజనా అని మీరు అనుకోకండి. గింజలేమో నువ్వు జల్లిస్తావు, నిన్నేమో అపవాది జల్లిస్తాడు. దేవుడు కూడా నిన్ను శిక్షణలో పెట్టడానికే ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడు కూడా శిక్షణలో పెట్టడానికే తీసుకొచ్చాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:7 చూడండి. అక్కడ కూడా ఎలాంటి మాటలు రాసుకున్నాడు పౌలు గారు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటున్నాడు ఆయన. శిక్షాఫలము పొందుటికై సహించుచున్నారు అన్నాడా, సుఖపడుతున్నారు అన్నాడా? మీరు సహించుచున్నారు. క్రైస్తవులందరికీ, క్రీస్తుని అంగీకరించిన వారందరికీ మీరు సహించుచున్నారని చెప్తున్నాడు. చదువు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షణకి వేస్తాడు, శిక్షణలోనికి పంపిస్తాడు. ఏమండి, నేను వెళ్ళను అని బాధ పెడుతుంటారు చిన్న వయసులో ఆ కారుకి. అయినా సరే వాడిని 2 జబ్బల్లో చేలు పెట్టి
ఆ బస్సు ఎక్కించేస్తాను. ఎందుకని? శిక్షణ తీసుకోవాలి వాడు. అందుకే నిన్ను ఆ లోకం నుండి ఇక్కడికి పంపించాడు. ఊరకనే అక్కడే కానీ పరలోకంలోనే ఉంచేసాడు అనుకోండి, నీకు కష్టమేంటో సుఖమేంటో నీకేమీ తెలియదు. నువ్వు తయారుగా అనుభవిస్తావు. తయారుగా అనుభవించే వాడికి సోమరతనం అయిపోయి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తాడు. పని మప్పాలి, పనిలో తిప్పాలి. అక్కడ పెట్టిన తర్వాత ఎవరో ఎక్కడో ఇలా సుఖపడుతున్నా కానీ నిజంగా నువ్వు పనిలో పడితే చేస్తావంటరా? నువ్వు ఇక్కడ ఎంత కష్టపడి మరి నిజంగా ఇక్కడ ఎలా సుఖంగా ఉన్నా కానీ మిమ్మల్ని ఎక్కడికైనా పంపించాననుకో, అక్కడ పనులు పూర్తి చేసి రాగలరా? ఎందుకు చేయలేరు? మీరు పంపించారేంటి నన్ను మీరు ఎక్కడికి పంపించరు, పంపిస్తే నేనేంటో నిరూపించుకుందునని అనే స్థాయి మనిషికి, లేక అక్కడ ఉన్న దేవుని కుమారుడుగా ఉన్నటువంటి వారికి అలాంటి మాట కూడా దేవుని ఎదుట మాట్లాడకుండా అవన్నీ ఇక్కడే నిగ్గి తేలాలి. ఎక్కడ? భూమి మీద. అందుకే భూమి మీదకు పంపించాడు. భూమి మీదకు పంపించి శిక్షాఫలము పొందుటికై మీరు ఏం చేయాలి? సహించాలి. ఆయన శిక్షాఫలం పొందడానికి ఎక్కడ పంపిస్తే మనుషులందరినీ ఏం చేసింది అపవాది? ఏమండి? మనుషులు మరింతగా శరీరానుసారులు చేసింది. యోహాను పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవడన్నాడు? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను. మరి పంపించడం ఎక్కడ పంపించాడు? లోకానికి. ఇచ్చింది ఏమి ఇచ్చాడు? మట్టి శరీరాన్ని ఇచ్చాడు. అందులో ఉన్నది ఏంటి? దేవుని ఆత్మస్వరూపం కనబడదు. ఆయన రూపం అనంతమైనటువంటి దేవునిలో ఉన్న భాగాన్ని మనలో పంపించి ఒక ఆకారాన్ని ఇచ్చి లోకమందు ప్రవేశపెట్టాడు. అంటే నువ్వేం చేయాలని పంపించాడు? నీ శరీరాన్ని నువ్వు జయించగలవా? నీ శరీరాన్ని జయించగలవా? జయిస్తే ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడంట. అక్కడే మనకు 9-10 వచనాల్లో చూస్తే జయించిన వానికి ఏమిస్తాడంట? ప్రకటన ఆ జీవ కిరీటం ఇచ్చేదను నమ్మకము మరణము వరకు ఎలా ఉండాలి? కొంతకాలం నమ్మకం ఉన్నాడు, మధ్యలో తప్పిపోయాడండి, మరలా తప్పిపోయాడండి, మరలా నమ్మకం ఉన్నాడండి, ఇలా జక్కులు వేయకూడదు. అలాంటి తంత్రమంత్రాలు చేయకూడదు. ఎంతవరకు నమ్మకం ఉండాలట? మరణము వరకు. నిన్ను శరీరములో నుండి వేరు చేసే వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఈ శరీరంలో నమ్మకంగా ఉండాలి, భూమి మీద నమ్మకంగా ఉండాలి, దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. అపవాది కూడా ఏం చేయాలి? చేతులు ఎత్తేయాలి. బాబు, నీ పిల్లలు నేనేమి చేయలేను, వాళ్ళ విశ్వాస వీరులు విజేతలని ఒప్పుకొని. కాబట్టి ఇంతటి ఆలోచన తండ్రి అయిన దేవునిలో ఉంది. లోకానికి పంపించి లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. మన ప్రేమ అంతా ఎవరి మీద ఉంది? లోకం మీద ఉంది. లోకం మీద ఎందుకు ఉంది ప్రేమ? శరీరాల మీద ప్రేమ. శరీరాల మీద ప్రేమ ఉండి లోకాన్ని ఎందుకు ఆకర్షిస్తున్నాం? సుఖాలు లోకంలో ఉన్నాయి కాబట్టి. శరీరానికి కావలసిన సుఖాలు సౌకర్యాలు ఎక్కడున్నాయి? చుట్టూ ఉన్న లోకంలో ఉన్నాయి. కోరికలన్నీ తీర్చుకోవటానికి చుట్టూ ఉన్న లోకంలోన, పర శరీరంలోన, ఎదుటివారిలోన. అందుకే నీ శరీరాన్ని నీకు జయించే సామర్థ్యం ఉందా? ఉంటే నువ్వు వీరుడివే, వింటే నువ్వు విజేతం అవుతావు, నువ్వు గెలిచిన వాడువు. నువ్వు గెలిస్తే నువ్వు పరలోకానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరదేశకు వెళుతుంటే పరలోకం కానీ పరదేశంలో ఉన్నవారు కానీ ఎంతో ఆనందంగా సైలెంట్గా ఉండి ఆనందంగా చూస్తాడు. మన వాడు జయించి వస్తున్నాడు రా వీడే. లేకపోతే ఏమనుకుంటారు? పాతాళం ఏమనుకుంటుంది? ఈడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు రా బాబు, ఈడు మా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఆడు మా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇండియా నుంచి మా దగ్గరికి వచ్చేస్తున్నాడు, అమెరికా ప్రెసిడెంట్ మా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇండియా ప్రెసిడెంట్ ముందే మా దగ్గరికి వచ్చేస్తున్నాడు. వీళ్ళందరికీ ఎక్కడికి వచ్చేస్తున్నారని పాతాళం ఇంత గొప్ప ఇలువ ఉందనుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తున్నారు?
గనులు గోస చేయవారు అందరూ అందులోకి వెళ్ళిపోతారు. అందుకని అక్కడ ఏమంటుంది, బబులోను చక్రవర్తి మా బోటు వాడయ్యాడు, ఎవడి అశూరులో ఉన్నవారు మా బోటు వాడయ్యాడు, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వారు నీవు మా బోటు వాడు అయితివా. అంటే అందులో ఉన్న వీరులు ఎవరున్నారు, వీరాదు వీరులు సోరాదు సూర్యులైన రాజుల చరిత్ర అంటా చూడు. ఆ చక్రవర్తులందరూ అక్కడే ఉన్నారు. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. వారికి సింహాసనాలు ఏంటి అంటే ఇలాంటి ఆనందకరమైన సింహాసనాలు అనుకోకండి. వారికి ఉన్నటువంటి శిక్షలో ఇవ్వబడినటువంటి స్థానం, వాళ్ళందరూ కూడా రాబోతున్న వారిని చూస్తున్నారు. వాళ్ళందరూ లేపుతుంది, లేవండి అయ్యా వాళ్ళు కూడా మీలాగే బ్రతికి లోకంలో శరీరాన్ని జయించలేక శరీర మాయలో చిక్కుకొని చచ్చి మీ దగ్గరికే వస్తున్నారు. అందులో వాళ్ళ కుమారులు సంతానాలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, పాతాళ లోకానికే వెళ్ళిపోతున్నాయి. ఎందుకని దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో శిక్షణ సరైన రీతిలో తీసుకుంటాం లేదు. మేము శిక్షణలో ఉండమంటారు. అందుకే మిమ్మల్ని ఎక్కువ ఎందుకు సైలెంట్లో పెట్టాలి, మాటలు వినిపించాలి అనుకుంటాం. మొదటి క్రమశిక్షణ అలవాటు. ఈ సంఘాన్ని మనం చూస్తే అందరికీ ఒక పాఠం కలగాలి, వినటంలో పాఠం కలగాలి, కూర్చోవడంలో పాఠం కలగాలి. మీ పనులు చూస్తే, మీ పాటలు చూస్తే అన్నీ పాఠం కలగాలి. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మాకు కొద్ది గొప్ప సంతోషం కావాలి. మీరందరూ ఇలా పనులు చేస్తుంటే హ్యాపీగా అలా కూర్చొని చక్కగా వాక్యం వినడం, కూర్చొని తిని ఈ అన్ని పనులు చేస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది మాకు. కానీ మాకు కలిగిన సంతోషం దేవుని దగ్గర సరిపోదు, చాలా రెట్లు విధానం ప్రవర్తన ఉండాలి దేవుని దగ్గర. కొంచెం దానికి మేము సంతోషపడిపోతాం. నెలుపూడిలో భలే జరిగిందని చాలా సంతోషపడ్డాం. చాలా బాగా జరిగించారు. ఇరువురు సంఘాలు కూడా చాలా మంది వచ్చారు, చక్కగా వాక్యాన్ని. అంటే ఒక రోజులే మారిపోయారు కదా, అంటే మొత్తానికి మనం చేసే ప్రయత్నంలో కానీ సాక్షాత్తంగా వాస్తవాలు వినిపించడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం కష్టపడి. భూ సంబంధమైన లాభాల కోసం కాదు. ఇప్పుడు ₹1,00,000 అయితే ఎన్ని లక్షలు పంపిస్తారు పైనుంచి అని మనం చేయటం లేదు. అమెరికా నుంచి ఎంత పంపిస్తారు, కెనడా నుండి ఎంత పంపిస్తారని మనం చేయటం లేదు. దేవుని పిల్లలైనటువంటి వారికి అసలు సిసలైన ఒరిజినల్ వాక్యం చెప్పాలి అని. అక్కడి నుంచి ఎవడో డబ్బు పంపిస్తారని కాదు, మీరే డబ్బు ఖర్చు పెడుతున్నారు దీనికి. నిజంగా మీలాంటి సంఘాలు ఈ మారుమూలల్లో ఎక్కడా లేవు. నిజంగా ఒక విధంగా ఒక భాగం చెప్తే, ఎందుకంటే మీరు దేవుని కొరకు మరి చేయటానికి ఏ మాత్రం సిద్ధపడి ఉన్నారు. ఆ పనులు అవతల వారికి ఏం లేదు. ఉపవాస కోటాలంటే 3 రోజులు ఉపవాసం ఉండటం, గుడారాల పండుగ అంటే 3 రోజులు గుడిసెలు వేసుకొని ఉండటం, క్రిస్మస్ అంటే వాళ్ళు పాకలేయడం తప్ప వాళ్ళకి ఏం పనులు ఏమి లేవండి. వాళ్ళకి ఊరే కదలరు. కదిలితారు అనుకుంటున్నారండి. అయ్యగారే భోజనాలు ఆడతారు, అయ్యగారే ఖర్చు పెడతారు. ఇక్కడ అయ్యగారు వచ్చి అరగంట వాకింగ్ చెప్పి వెళ్ళిపోతారు అంతే. స్కూల్లో కాలేజీలో పాఠం జరిగినట్టే ఉంటుంది మనది. అయ్యగారు ఆడడం, వాకింగ్ చెప్పాడు, వెళ్ళిపోవడం అంతే. అంటే మీకేముంది, బాధ్యత ఉంది. మీకేముంది బాధ్యత, వాక్యం వలన అలాంటి అవగాహన కల్పిస్తున్నాం. మనం చేయవలసిన పని అదే. ఒక పద్ధతిగా క్రమశిక్షణగా చేస్తాం. అంచేత వాస్తవాలు కూడా మీకు చెప్తున్నాం. అందుకని మీరు సహించాలి, శిక్షణ పొందాలి. ఆ మాట చదవండి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. మీరే అన్ని ఇస్తున్నారు, మీరే అన్ని చేస్తున్నారు. మిమ్మల్ని సరిగ్గా కూర్చోవడం, మీరే కరెక్ట్గా లేదంటున్నారు, మీరే బాగుండాలంటున్నారు. అయినా మీరు ఏం చేస్తున్నారు, సహిస్తున్నారు. ఏడు బాబు ఇన్ని పనులు చేస్తున్నా మమ్మల్ని అంటారంటే ఇంకా బాగుండాలని, ఇందులో బాగుండాలి, అందులోని బాగుండాలి, లెక్కల్లోని బాగుండాలి. నేను బాటనీలో టాప్ అంటే మరి ఇంగ్లీష్ వీక్ అంటే ఊరుకుంటావా? మరి అందులో కూడా బాగుండాలి. లోక సంబంధమైన సిలబస్లోనే నువ్వు బలంగా ఉండాలని కోరుకుంటే ఆత్మీయంగా ఎంత బలవంతులుగా ఉండాలి? చాలా బలవంతులుగా ఉండాలి. ఆ బలవంతులుగా ఉండాలని ఉన్నది దేవుడు, ఆయన కోరుకున్నాడు. ఆ విషయాలు మీకు చెప్పాలి. అదే విషయాలు చెప్తున్నాం. అందుకే మేము నవ్వించి కవ్వించి మనం ఎప్పుడు పంపించాం. ఈ దారినిలో ఈ వాక్యం అర్థమై ప్రయాసపడేటటువంటి వారు ఎవరు అలాంటి మాటలు చెప్పరు. నేనే కాదు. 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలు పాలు పొందుచున్నారు. కుమారులైన వారందరూ శిక్షలో
పాలు పొందుచున్నారు. పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ మీరు దుర్బీజులు, ఫలించేటువంటి మంచి ఫలాలు మంచి విత్తనాలు కాదు. దుర్బీజులు, చెడ్డ విత్తనాలు, సర్ప సంతానం. మనం ఎదవగాడిద అని అంటుంటాం, కరెక్ట్ కాదని ఎదవగాడిద కుమారుడు అంటుంటాం మనం. దేవుడు కూడా అంటున్నాడు మీరు దుర్బీజులే. మరి దుర్బీజులుగా ఉంటారా, మంచి బీజంగా ఉంటారా? విత్తనాలు తెచ్చుకున్నారనుకోండి, మీరు విత్తనాలు ఎంత ఆలోచనతో తెచ్చుకుంటారు? మంచి కాసిన చెట్టు, మంచి విత్తనాలు చూడండి, మంచి ఇవ్వండి. రేట్ ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ చేత మంచి ఫలాలు కావాలి కదా, విస్తారంగా ఫలించాలి కదా. మరి దేవుడు కూడా మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అన్నాడంటే భూమిని నిండించడంతోనే సరిపోలేదు, అందులో ఆయన కళలను పండించాలి. దేవుని కళలను పండించేవాడు నీవే, దేవుని కుమారుడు. అందుకు శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని దేవుడు తన వాక్య భాగాలన్నిటిలో బట్టి ఆలోచిస్తే ఆ శరీరాన్ని నువ్వు జయించాలని వివరం చెబుతుంది. ఆ శరీరాన్ని జయించాలన్న దేవుడే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరేం చేయద్దు, ప్రేమింపకుడి. చూడండి 16 వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డబ్బమును. నేత్రాశ ఉన్నదట, ఏమండి? జీవపు డబ్బు ఉన్నదట, శరీరాశ ఉన్నదట. ఇవన్నీ ఈ ఆశలు ఎవరి వలన పుట్టలేదట? మరి శరీరాన్ని ఇచ్చింది దేవుడే కదా. మరి ఆశ దేవుడి గాని పుట్టించాడా? శరీర ఆశ మాత్రం దేవుని వలన కాదు. శరీరాన్ని ఇచ్చింది దేవుడైతే ఆశను పుట్టించింది దుష్టుడు. నేత్రాన్ని ఇచ్చింది దేవుడైతే దానికి ఆశను పుట్టించింది దుష్టుడు. ఏదోనండి నా కళ్ళు అలా లాగేస్తున్నాయండి, శరీరంలో లాగేస్తున్నాయండి. ఏంటోనంటే నువ్వు లోకాన్ని వద్దన్న లోకాన్ని ప్రేమిస్తున్నావు. శిక్షణలో ఉండటం లేదు, మా వాడు బడికి వెళ్ళటం లేదు, మా వాడు చదవటం లేదు, సెల్లే చూస్తున్నాడు అంటే అర్థమేంటి? వినటం లేదు, శరీర దురాశల్లో ఉన్నాడని. మరి శరీర దురాశల్లో ఉంటే నువ్వు జయించగలవా? శరీరాన్ని జయించకపోతే ఏంటి ప్రాబ్లం? శరీరాన్ని జయించకపోతే నీలో నివసించి నీలో జీవింప చేయడానికి వచ్చింది ఆత్మ, అది నిత్య నరకానికి వెళ్ళిపోవాలది. ఇంకా శరీరం మాయలో చిక్కుకుంటే, ఆత్మ గాని శరీర మాయలో చిక్కుకుంటే ఈ జ్ఞానం కూడా ఎక్కదు. వినిన అసలు వాటిని ఏం పట్టించుకోరు. అందుకే నీ శరీరాన్ని నువ్వు జయించాలంటున్నాడు. మన శరీరాన్ని మనం జయించాలంటే మనలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది? ఏ శరీరాన్ని జయించాలని అని వాక్యం చెబుతుందో అదే శరీరంలో నివాసం చేస్తుంది. మరి ఆత్మ ఏమంటుంది? శరీరం చాలా మంచిది బాబు అంటుందా? మాట ఏంటుంది అంటున్నారా? పౌలు గారు అంటున్నారు, నేనైతే మంచివాడినే కానీ నా శరీరం మంచిది కాదు, తప్పు నేను చేయలేదు. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది లేదంటున్నాడు. నేనైతే మంచోడినే కానండి, నేనైతే దొంగతనం చేయలేదండి, శరీరం చేసిందంటే ఎలా ఉంటది? పోలీసుడు ఒప్పుకుంటాడా? అబ్బో ఇదేం తెలివితేటలు రావా, మాకు మైండ్ పాడైపోయింది, దెబ్బ కొట్టావు నువ్వు. ఏమండి? నేనైతే మంచిగా. మరి పౌలు గారి మాట మనకు అర్థమవుతుంది కానీ పోలీసులకు అర్థమవుతుందా? వాళ్ళకి అర్థం కాదు. నా యందు అనగా నా శరీరం అందు మంచిదేది లేదు. చూడండి, చదవండి. నా యందు అనగా నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. ఆత్మగా ఉన్నటువంటి ఆయనలో ఉన్న రూపం. నీ అంటున్నాం కదా, నేను అంటున్నాం కదా, నీవు అంటున్నా కదా, మీరు అంటున్నా కదా. ఎవరిని? ఆత్మను. నేను, నువ్వు, నేను, మీరు అనే ఆ పిలుపు ఎవరిది? ఆత్మకు. ఆత్మకు 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 ఆ ఆత్మ మాట్లాడుతుంది. ఆ ఆత్మ కలిగిన వ్యక్తి పౌలు గారు మాట్లాడుతున్నారు. 7వ అధ్యాయంలో చదువుతున్నారు. చదవండి.
ఆ కోరిక నాకు కలుగుచున్నది గాని పైన 17వ వచనం చూడండి, అద్భుతమైన మాట. కావును ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు అంటుంది ఆత్మ. ఎంత విచిత్రమో చూడండి. నా యందు నివసించు పాపమే గాని నేను కాదండి దొంగని. నా శరీరం అండి అంటే ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి, ఏం చేయాలి? లోకానికి అందని మాట ఆత్మీయంగా మనం అర్థం చేసుకునే మాటలు ఇవి. నా యందు నివసించే పాపం. నా యందు అనగా ఎవరన్నాడు? ఎవరన్నా 18వ వచనంలో నా శరీరము. నా యందు అనగా నా శరీరం అని. నా యందు నివసించు పాపం అంటే నాకు అమర్చబడిన శరీరము ఏం చేస్తుంది? పాపం చేస్తుంది. మనం అనుకుంటాం మనమేం పాపం చేస్తున్నాం అనుకుంటాం. ఇందాక చెప్పిన ప్రసంగంలో చెప్పినట్లుగా నీ ఇలువ నువ్వు తెలియక చేసే జారత్వం వ్యభిచారమే కాదు, సమస్తమైన విషయంలో నీ శరీరం నీ స్వాధీనం అందు ఉంచుకోకపోతే నీ శరీరం నీలో పాపం జరిగిస్తూనే ఉంది. ఆ పాపం మీద సరైన అవగాహన లేకపోతే ఆత్మ శరీరం రెండు ఒకటైపోద్ది. ఇప్పుడు ఆత్మ శరీరం అని కాస్త అవగాహన చేసుకొని మనం మాట్లాడుతున్నాం, కానీ తప్పు చేసిన వాళ్ళు వీరు తెలియకుండా ఆత్మ కూడా శరీరంతో ఏకమైపోద్ది. నేనండి నేను అన్నవాడిని, నన్ను శిక్షించండి అంట తెలివి. అప్పుడప్పుడు కథలు చూస్తుంటారు, సీరియల్ చూపిస్తుంటారు. ఒకళ్ళు నేరాన్ని ఒకళ్ళు మీద పెట్టుకుని నేనండి చంపుతా అంటారు. నేను అనేది ఒక ఆత్మది. అలా ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది? తనలో ఉన్నటువంటి వివరం చెప్తుంది. పౌలు గారి ఆత్మ నాలో మంచిది ఏది లేదని. నా యందు అంటే శరీరంలో మంచిది ఏది లేదని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, నా శరీరం మంచిది కాదని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఏదో గొడవలోనో సీరియస్లో చెప్తారు అప్పుడప్పుడు, అవును నా నోరు మంచిది కాదు అంతే. పుట్టప్పుడు అంటే మళ్ళీ ఊరుకోర్లేండి. గొడవ బాగా తీవ్రత అయిపోయి మంచి వేడిగా అగ్నిగుండంలో పెరిగిపోతే అవును నా నాలుక మచ్చలే ఏంటంటే అప్పుడు, అవును నా నోరు అంతే అంతే, నా చూపు అంతే పచ్చగడ్డి మండిపోద్ది అంతే. అప్పుడు వస్తాయి మంచి స్పీడ్లో వస్తుంటే నిజాలు. నేను అలాంటి దాన్నే, నేను అంత మంచిదాన్ని ఏం కాదు. అదే మాట అంటే ఇంక రెచ్చిపోయి ఇంక సీరియస్ మ్యాటర్ అనమాట. ఇంకా తెగించేసి కానీ తెగించి మాట్లాడతారు కానీ పశ్చాత్తాపడతారా? సావనైనా చస్తానంటారు చివరికి. ఇన్ని మాట్లాడేమంటారండి? నిన్నైనా చంపాలి, నన్నైనా నువ్వు అంటే సావడానికి సిద్ధపడుతున్నారు కానీ శరీరాన్ని ఎవరు జయించటం లేదు. అంచేత నీ శరీరాన్ని జయించాలా అంటే జయించాలి అని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని కోరిక. జయించకపోతే ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే ఆత్మకు వస్తుంది. అందుకే ఆత్మ చెప్పుచున్న మాట అక్కడ ఎవరినాలట? చెవులినాలట. ఇగో మీ ఆత్మ చెబుతున్నటువంటి మాట ఎవరినాలి? నా మాట మా అబ్బాయి ఎంటున్నాడు ఏంటని అంటే అన్నావు, కానీ నా మాట నా శరీరం వినటం లేదని అనటానికి వీలు లేదు దేవుని ఎదుట. నీ శరీరం ఒకవేళ వినకపోతే ఎలాగ దాన్ని ట్రై చేయాలో ఆలోచించమంటున్నాడు. పౌలు గారు కూడా వినటం లేదు 23వ వచనం వచ్చేసరికి అంటాడు 24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును. స్లో చదవాలి మాట. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనకు శరీరము నుండి. ఇది మరణానికి తీసుకెళ్ళిపోతే ఈ శరీరం సావుకి వెళ్ళిపోతే నన్ను ఎవడిపిస్తాడు ఇప్పుడు అంటున్నాడు భక్తుడు. కాబట్టి మనకు ఆత్మ ఏంటో తెలీదు, శరీరం ఏంటో తెలీదు, నెత్తి మీద ప్రార్థన పంపించేది చాలంతే. మనకు అన్ని కలిసి వచ్చేసి అయ్యగారు అమ్మగారు అంటే చాలు. మన శరీరం మనం జయించిపోయినా పర్లేదు. ఇలాంటి ప్రసంగాలు మనకి ఎక్కడ ఉండవండి. ఎందుకంటే ఎవరు రక్షించాలనే ఆలోచన లేదు కదండి. పైన నమ్మకాల్లో అపవాది అందరినీ కూడా మాయ చేసింది. ఇప్పుడు పాఠం ఏంటంటే నీ శరీరాన్ని జయించాలి. శరీరం జయించాలంటే శరీరం దేంతో నింపబడింది? పాపం చేత నింపబడింది. ఇప్పుడు 23 చదవాలి.
కనబడుచున్నది. ఆయన పరిశోధించాడు కాబట్టి. మనం ఏదో సీరియస్ లో చెప్తాము, ఈయన బాగా ఆలోచించి వేరొక నియమము, వేరొక నిబంధన, వేరొక కట్టడి, వేరొక నడవడికి ఎక్కడున్నదని అర్థమైపోయిందట శరీరంలో. అందుకనే ఊరుకోండమ్మన్నా సరే అది కాదు అయ్యగారు అంటారు. ఊరుకోమంటే అది కాదు చిన్నాన్న అంటారు. ఊరుకోమన్నా ఊరుకోరు. అంటే ఎక్కడ ఉంది? అవయవాలలో ఉంది. ఊరుకోమన్నా ఆగని నియమం ఎక్కడుంది? పాపం చెయ్యొద్దన్నా సరే చెయ్యాలనేటువంటి తొందరపాటు చెయ్యాలనే ఆశ ఎక్కడుంది? శరీరంలో ఉంది. శరీరంలో ఎక్కడున్నది? బాగా వినాలి, అవయవాలలో ఉన్నది. చాలా సార్లు విన్నారు కదా. చాలా సార్లు ఉంటే చాలా కంఠస్థ అయిపోవాలి మీకు. చాలా కంఠస్థ అయిపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలి? జలుబు ఎలాగొస్తుందంటే, టైఫాయిడ్ ఎలాగుంటుందంటే, మలేరియా ఎలాగుంటుందంటే, చికున్ గునియా ఎలా ఉంటుందంటే అని ఎన్ని తెలిసిందా రోగాల కోసం? మరి శరీర బలహీనత, శరీరంలో పాపాలు ఎలాగున్నాయి అన్నప్పుడు అవన్నీ తెలియాలి కదా. ఇదేసే కదా నేను కోరుకుంటున్నావు. మరలా చెప్పి ఎవరికన్నా ఎవరంగా తప్పే ఉంది, నిజం వాస్తవం చెప్పు. శరీర సంబంధం రోగ లక్షణాలు చెప్పడం కాదు, పైన రోగాల గురించి చెప్పడం కాదు. నీ శరీరం ఎలా పతనం అయిపోతుందో, పతనం అయిపోవడానికి గల కారణమైన అవయవాలు, వాటి వివరాలు దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్పకపోతే మనకి ఎక్కడొస్తాయండి మాటలు? మన శరీరాలన్నీ బలహీనమైనవే కదా. అంచేదంటున్నాడు, వేరొక నియమం ఎక్కడున్నదట? నా అవయవములో ఉంది, నా అవయవాలలో ఉంది. ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందు ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాపమునకు, పాప నియమమునకు, పాప నియమాన్ని తీసుకెళ్లి పాపం అనే శరలో పాపం చేయడానికి ఏం చేస్తుంది? సంఖ్యలు వేస్తుంది, చెరపెడుతుంది, శరలోనికి లాక్కుంటుంది పాపం చేయటానికి. ధర్మశాస్త్రంతో కూడా పోరాడుతుందట, దేవుని వాక్యం లేఖనాలతో. దేవుడు అది తినొద్దు అన్నాడు, ఇది తినొద్దు అన్నాడు. మరి ఇంకెందుకండి నమ్మడం, ఇంకెందుకండి అలా చేయటం? ఇవన్నీ పోరాటం. అంటే శరీరం వెనక అర్థం చేసుకోక, మైండ్ బ్లాక్ అయిపోయి, మైండ్కి సరిగా ట్యూన్ అవ్వక, అలాగైతే ఎందుకండి, ఎలాగైతే ఎందుకన్నాడు. పూర్తిగా వింటే కదా నీ బుర్ర ఎలగటానికి. భూమి మీద చుట్టూ ఉన్న సమాజం వల్ల నీకు జ్ఞానం వచ్చేస్తుంది అనుకున్నావా? దైవ జ్ఞానం. ఆ మాటలు దేవుని ఎదుట పనిచేయవు. దేవుడు హృదయాలను పరిశోధించేవాడు, శరీరంలో ఉన్న క్రియలన్నీ లెక్క కట్టేవాడు, నీ శరీర క్రియలను బట్టి జడ్జిమెంట్ ఇచ్చేవాడైనా. కాబట్టి ఏం చేయమంటున్నాడు? పాప నియమమునకు. పాప నియమం ఎక్కడుంది? ఎన్నో నియమాలు చూసాం, ఆ నియమాలు చూసాం, రోడ్డు నిబంధనలు చూసాం, చట్టం నిబంధనలు చూసాం, ఎన్నో చట్టాలు చూసాం. ఇదేం చట్టం శరీరంలో ఉంది? ఇలాంటి చట్టం అది ఎక్కడుందంట? అవయవాలలో ఉందంట. కనులకు కావలసింది చేసేయాలి, శరీరానికి కావలసింది కోరిక తీర్చుకోవాలి, కాళ్ళకు సంబంధించింది చేసేయాలి. చేసేసేదాకా ఆగదు. ఎవరితో పోరాటం చేస్తుందంట? అది నా మనసునందున్న దేవుని వాక్యము, ధర్మశాస్త్రం అనగానే వాక్యం. ఆ లేఖనాలను కూడా ఎదిరించేటంత సామర్థ్యంతో పోరాటం చేస్తూ చివరికి నన్ను ఏం చేస్తుంది? చెరపట్టి లోపరుచుకొనిచున్నది. అంటే అవయవాలను ఏం చేస్తుంది? లోపరుచుకుంటుంది. అందుకే లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను చూడొద్దు, ప్రేమించొద్దు అంటే ఏమంటున్నది? చెడు వినొద్దు, చెడు చూడొద్దంటే ఒక బొమ్మేసి అది కళ్ళు మూసుకున్నట్టు పెడుతున్నారు. చెవులు మూసుకున్న కోతి కాదురా, నువ్వు ఉండాలి అక్కడ. దాని బొమ్మేసి అది పెట్టేవారు మాకు చిన్నప్పుడు బోట్ల మీద. చెడు చూడకు, చెడు వినకు, చెడు చేయకండి. కోతి కాదురా, అది పర్వాలేదు. మనిషి నువ్వే అసలైనటువంటి చెడ్డవాడు నువ్వు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, చెడు జరిగించకూడదనే ఆలోచన దేవునికి ఉంది. ఎంచేదంటే ఆయన పరిశుద్ధుడు కనుక. మరి ఎందుకు శరీరం ఇచ్చాడంటే నేను పరీక్షించాలి. శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని నీకు ఇవ్వబడిన శరీరాన్ని, మట్టి శరీరాన్ని ఒక మహిమ శరీరంగా మార్చుకోవాలి. ఆ శక్తి నీకుందా లేదా?
ఒక అక్షయమైన శరీరంగా నువ్వు మార్చుకోవడానికి నీ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకునే సామర్థ్యం నీకు కావాలి. ఆ సామర్థ్యం నీకు కావాలంటే, అంటే ఆత్మకు కావాలంటే, ఆత్మ కూడా ఎలా ఉండాలి? శక్తిగా ఉండాలి, బలవంతంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. అందుకే యాకోబు గారు రాస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:21 చూడండి. అందుచేత సమస్త కల్మసమును ఎర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. అంటే మొదట నీ ఆత్మగా ఉన్న నీవు నిలబడాలి. నా ఒళ్ళు మంచిది కాదండి, నా కన్ను మంచిది కాదండి, చూస్తే కోసుకొచ్చేయాలండి, చూస్తే అనుభవించాలండి, చూస్తే ఎత్తుకుపోవాలండి అనే మాటలు కరెక్ట్ కాదు. అందుకు పాలుభాగస్తులుగా ఎవరున్నారు? ఒక భార్య భర్త పాలుభాగస్తులుగా ఎవరో ఎలాగుంటారు? ఇద్దరు కలిసి ఇద్దరు మాట అయ్యి ఎలా కాపురం చేస్తారు? ఇద్దరు కలిసి అననీయ సభ్యులుగా ఎలా తప్పిపోతారు? ఈ శరీరాత్మలు రెండు కలిసి ఏమవుతున్నాయి? దేవుని జ్ఞానం లేక తప్పిపోతున్నాయి. తప్పిపోతే ఇదేమో మట్టిలోనికి వెళ్తుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నిత్యాగ్ని దండనకి వెళ్ళాలి, నిత్యము కాలాలి. నీకు 60 ఏళ్ళు కాలం ఇచ్చాను, 70 ఏళ్ళు ఇచ్చాను, 120 సంవత్సరాల కాలం ఇచ్చాను జలప్రలయ కాలంలో, అముగింపు దినాలలో. అలాంటి కాలాన్ని ఇస్తే నువ్వేంటి ఇలా బ్రతికావు? లెక్కలు అడగడు ఆయన. అన్ని ఇచ్చింది ఆయన, నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి నీకు రుచి ఇష్టమా? తిను, పర్వాలేదు, తప్పులేదు. నచ్చిన రుచులు తిను, పర్వాలేదు, అనుభవించు. కానీ వ్యర్థమైన పనులు ఏమి చేయకూడదు. శరీరాన్ని ఎలా పడితే అలా వాడుకోకూడదు. తల్లి గర్భములో ఆయన నిర్మాణం ఇచ్చినప్పుడు ఆ నిర్మాణం ఎలాంటిది? ఆ పసిబిడ్డలో ఏమైనా లోపం ఉందా? ఆ శరీరంలో ఏమైనా పాపం ఉందా? లోపం ఉందా చెప్పండి. అప్పుడు ఆత్మగా దానికి ఏమైనా లోపం ఉందా? లేదే. ఆత్మకు లోపం లేదు, శరీరానికి లోపం లేదు. ఎదిగే కొద్ది లోపాలు, పాపాలు తల్లిని బట్టి, తండ్రిని బట్టి, మేనమామను బట్టి, మేనత్తను బట్టి, ఇవన్నీ అందరూ నేర్పించేస్తుంటారండి. ఊసులు నేర్పిస్తుంటారు, ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ నేర్పించేస్తుంటారు. ఈవిడెళ్ళి ఈవిడి నేర్చుకుంటుంది. అక్కడి నుంచి ఉండి కొద్ది ఆవిడే గిల్లేసి వచ్చేస్తుంటది వెళ్ళి. చీలి పిల్ల అంటారు. అక్కడి నుంచి ఏమైంది ఇప్పుడు? ఆత్మకి ఏ పేరు వచ్చింది? అయ్యో, చీలి పిల్ల అంటే ఆత్మ ఎలా తయారవుతుందో చూడండి. మరి ఎదిగే కొద్దైనా మరి సండే స్కూల్కి వెళ్తున్నావు, బాగుంది. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళానండి, పెళ్ళికొడుకు బాగున్నాడు, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, ఇప్పుడు చేసుకున్నామండి, ఇప్పుడు చూస్తే మేము ఇలాగ అయిపోయానండి, దేవుణ్ణి వదిలేసి అంటున్నారు. మరీ సీల్డ్ అయిపోతుంది అప్పుడు. అప్పుడు దేవుని దగ్గర రాదు, గుడికే వెళ్ళనట్లేదండి, బైబిలే పట్టుకోనిట్లేదండి అంటారు. మన తల్లిదండ్రులు కూడా అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారులేండి. ఏదేమైనా సౌకర్యంగా ఉంటే చాలు అనుకుంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో ఏం చేయాలి? అంగీకరించాలి. మీకు ఒకవేళ కష్టంగా ఉన్నా సరే, ఏటో ఎప్పుడు అలాగే చెప్తారు, అన్ని విషయాలు చెప్తుంటారు. మళ్ళీ దెబ్బ నాకే తగిలింది, మళ్ళీ దెబ్బ నాకే తగిలిందని ఈర్సు పడిపోయి నా మీద సొనుక్కొని, ఈతల మీద సొనుక్కొని అలా ఆట వెనకాలకి వెళ్ళిపోకూడదు. అర్థమైందండి? ఎందుకంటే ఏటో అలా చెప్తారండి, అలాంటి ఇదైతండి అంటే నీకు సాత్విక లేదు. సాత్వికంతో అంగీకరించావు అనుకోండి, నీకు హితమవుతుంది, పనిచేస్తుంది. మందు కాస్త లోపడ్డావు అనుకోండి, పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఎవరన్నా ఎగ్జాంపుల్గా చెప్తాం, అప్పుడు ఏం చేయాలి? నా పేరు ఎత్తుకోవాలా అంటారు. నీ పేరు ఎత్తుకోవడం వల్ల నీకు మేలు అంటున్నాను నేను. నీ గురించి చెప్పడం వల్ల నీకు మేలు. బాగుపడడానికి అవకాశం ఇచ్చేదంటే నువ్వు గుణపడతావు, అప్పుడైనా నీకు పట్టుదల కలుగుతుందని. నా పేరే ఎత్తాలా అంటారండి. అజ్ఞానం కాదండి. బాబు నేను నమస్కారం రా బాబు అనుకుంటావు, నువ్వు అలా తయారైంది బాబు, నిన్ను బాధ పెట్టడం నీకు ఇబ్బందిగా. నిజంగా మనల్ని లేపి మనల్ని మాస్టర్ లెక్క ఎంత, ఇదంతా, ఈ గ్రామర్ అంతా అడుగుతుంటే వాడు అలర్ట్గా ఉంటాడు సిద్ధంగా. ఎడ్రా బాబు మాస్టర్ రోజు నన్నే హోంవర్క్ అడుగుతున్నాడండి. కాబట్టి దేవుని వాక్యం కూడా ప్రతి మనిషిని స్పందించేలాగా
మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. మొదట వాక్యం ఆత్మలో ఉండాలి. అప్పుడు ఆత్మ ఎవరికి చెప్పాలి? ఆత్మ బలంగా ఉండాలి. ఏమండి? ఎప్పుడైతే ఆత్మ బలంగా దైవ జ్ఞానం కలిగి ఉందో అప్పుడు శరీరాన్ని కదలకుండా అది పగ్గాలేసి ఏం చేస్తుంది? కట్టేస్తుంది. మనం తాడులేసేస్తే కడేస్తే ఊరుకోడు. ఎప్పంట చెప్తాను అంటాడు, అంతే కడేసని. తప్పేయడం తమ్మ కట్టే అనుకోండి, ఇప్పిన తర్వాత ఉంటారు ఈ సంగతి. జైల్లో పెట్టేశారనుకోండి, జైల్లోంచి వచ్చిన తర్వాత తెలుస్తుంది నేను మధ్యలో సూర్యుడు నేను మొద్దు సీన్ అని అన్నట్టుగా ఉంటారనమాట. కొంతమంది అలాగే వచ్చి అలా అరాచకత్వాలు చేస్తారండి మళ్ళీ వచ్చి. కాబట్టి వాక్యం దగ్గర అలా కాదు. వాక్యము ఎలాంటిదంటే మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగినది. ఆ శక్తి కలిగిన వాక్యం వలన మనకు ఎలాంటి ప్రయోజనమో ఎఫెసీ రాసినటువంటి పత్రికలో మీరు బలవంతులుగా ఉంటే ఎంత ప్రయోజనమో 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. చూడండి, చక్కని మాట మనం చూసినప్పుడు వాస్తవాలు మనకి బైబిల్ గ్రంథంలో మనకి కనబడతాయి. 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండి. మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఆయన యందు బలవంతులుగా ఉండాలి. మా అబ్బాయి బలం, మా కుటుంబ బలం అన్నావా, అయిపోయినట్టే, నువ్వు వీక్ అయిపోతావు. లేకపోతే పలానా ఎమ్మెల్యే గారు తాలూకా నువ్వు అనుకున్నావు అనుకో, బోర్డు ఎడిగా దొరికాను అలా ఎర్రవిగా అనుకో, అయిపోయినట్టే, మంచి ఏం చేయవు నువ్వు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి. ఊరిలో ఉన్న వారి శక్తి, కుటుంబాల శక్తి, నీ ధనానికి నీ ఐశ్వర్యానికి సంబంధించిన శక్తి నిన్ను సంరక్షించలేదు. ఎందుకంటే మన శరీరములు ఎప్పుడు కూడా పాపానికి లోనైపోతుంటది. అంటే పాప నియమమునకు నన్ను ఏం చేస్తుంది? శరపెడుతుంది, పాపానికి లాగేస్తుంది. పాపం ఎక్కడుంది? అవయవాలలో ఉంది. అవయవాలు ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నవి. నీ కన్ను చూస్తుంది, నీ కన్ను ఆశిస్తుంది, నీ చేతులు చూస్తున్నాయి, నీ కాళ్ళు చూస్తున్నాయి, నీ శరీరం ఆకర్షిస్తుంది మరొకరిని. ఆ కోరిక తీర్చుకోవాలనే ఆలోచనతో నువ్వు ఉంటావు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరు ఉండాలి? ఏంటో కానివ్వండి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని అంటారు. ఏమంటే ఆ తప్పు, అదొకటే తప్పు అండి, ఇంక నాలో ఏ తప్పు లేదండి, మీకు కుట్టిదండి, మాకు నిజమే, మీకు దండం అని అంటారు. మరి ఆ ఒక తప్పు అది ఏమన్నా బెటర్ అయితే ఏమన్నానే నిజాలు చెప్పేసినట్ట? మరి అది వదిలేసి కదా. అది వదిలేసేసి ఉంటే ఇంకా ఎన్ని ఉన్నాయో బయటపడతాయి నీకు. అది ఒకటే అంటున్నావు, ఒకటండి చాలా ఉన్నాయి. ఒరే పైకి లేకరా ఈతో చూతాబే నా దగ్గర ఇక్కడ ఇది ఒకటే తప్ప ఇంకేం లేదంట. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపాలు. అందుకే దేవుడు నిన్ను సంరక్షించాలి, నీ ఆత్మ నష్టపోకూడదని దేవుడు ఆలోచిస్తున్నాడు. అదే పేతురు గారు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 16-17 వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పినదేమనగా, నేను మీకు చెప్పినదేమనగా, మీకే చెప్పినదేమనగా, చదివే వారికి చెప్పినదేమనగా అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. మీ శరీరాన్ని జయించాలంటే దేని ప్రకారం నడుచుకోవాలి? ఆత్మసారంగా. వాడు వాళ్ళ భార్య చెప్పినట్టు నడుచుకుంటాడండి. ఏంటి భార్య, అది శరీరమే కదా. భార్య మనసు చెడింది కదా, ఆవిడ కూడా అలాంటి ఐడియాలే కదా ఇస్తుంది. నా భార్య చెప్పలేదంటే స్నేహితుడు చెప్పినట్టు ఏంటో, వాడిది శరీరమే. వాడు తుచ్చమైన కోరికలు అలాంటి ప్లాన్లు ఇస్తాడు. ఆడు చెప్పాడు, వీడు చేశాడు, ఇద్దరు శరీరాలే. శరీరంలో ఉన్న ఆత్మలు కూడా ఏకమైపోతాయి. అందుకే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును అని బాధపడుతున్నాడు. అర్థమైంది కాబట్టి బాధపడటమే కాక కంట్రోల్లో పెట్టుకున్నట్టుగా అనేక సందర్భాల్లో చూపిస్తాడు ఆయన గురించి పౌలు గారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మానుసారంగా ఏం చేయాలట? ఆత్మానుసారంగా నడుచుకొనిడి. అంటే శరీరానుసారంగా నడుచుకోకూడదా? నడుచుకోకూడదు. నోరున్నాయి, కళ్ళున్నాయి, అవయవాలు ఉన్నాయి, కానీ శరీరానుసారంగా నడుచుకున్నావా నువ్వు సచ్చిన వాడివే. నువ్వు నీ వల్ల ఆత్మ కూడా నష్టపోతుంది, ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. ఆత్మ నరకానికి వెళ్ళిపోతే దేవునికి ఏంటి? ఆయనకి బాధే కదండి, అందరూ నరకానికే వెళ్ళిపోతే.
ఎవరిని నరకంలోకి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం ఏం కాదు. శిక్ష, జైలు సిస్టమేటిక్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా పెట్టాడు. కానీ అందరూ మారాలనే వెయిటింగ్. ఇప్పుడు నీకు ఇంకా 2026 ఎందుకు ఇచ్చాడు? గత సంవత్సరంలో చేసిన పాపాలు తక్కువనా? చెప్పండి. గత సంవత్సరంలో చేసిన సీలు పనులు, రకరకాల పనులు ఏమైనా తక్కువనా? చెడ్డ ఆలోచనలు ఏమైనా తక్కువనా? కాదు. ఇంకా మరో టైటిల్ ఇచ్చి మరించేదంటే సాధ్యత వరకు అంతా చేయవలసిందంతా జరిగిస్తాడు ఆయన. అప్పుడేనండి భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఇంకా ఎల్లప్పుడూ నా ఆత్మ బాధించదు అన్నట్టుగా ఇంకా సరిపెట్టుకుంటాడు ఆయన. అప్పుడు నరులు నరకాగంలో ఊరకనే వేసాడు కదండి. 60 ఏళ్ళు చూశాడు. నువ్వెన్ని తప్పులు చూస్తావు చెప్పండి? నువ్వెన్ని తప్పులు చూస్తావు? 1 తప్పు, 2 తప్పు, 3 తప్పులు అంటావు. 10 చూడొచ్చు, 100 చూడొచ్చు. రోజుకి ఎన్ని తప్పులు నీలో ఆయన క్షమిస్తున్నారు. అంచేత ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర విచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది చూడండి ఎంత విరేటంగా ఉందో. 2 విషయాల్ని చెప్తున్నాడు. ఆత్మ గురించి చెప్తున్నాడు, శరీరం గురించి చెప్తున్నాడు. ఆత్మ ఏం చేస్తుందంట? శరీరమునకు విరోధంగా ఉంటుందంట. శరీరం ఏం చేస్తుంది? ఆత్మకు విరోధంగా ఉంటుందంట. ఈ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయంతురో వాటిని. రెండాటికి పొంతను కుదరలేదు. కాస్త అవగాహన కలిగిన కాడి నుంచి కొంతమంది తప్పు అని అనుకుంటారా? ఏం తప్పులే, ఆడ అంత మాట అన్నాడు కానీ మనం అంటే తప్పేంటి? మరి ఆడు తొందరపడ్డాడు కానీ నువ్వు తొందరపడకూడదురా అంటే, ఆడ తొందరపడ్డాడు కానీ నేను తొందరపడకూడదా? భలే రూల్ చెప్పావురా నువ్వు. అర్థమైందండి? ఆడికొక న్యాయం, నాకొక న్యాయం అంటే నేను అంత తక్కువ తిన్నానా? ఆడేనంత ఎక్కువ తింటా అంటే వ్యతిరేకం. ఏ ఒక్కరికి సాత్వికం లేదు. అంచేత ఆత్మ శరీరాలు ఒకదానికొకటి ఏం చేస్తున్నాయంట? విరోధంగా ఉంటానంటే ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వింటలేదు? చెవులు వినాలంటున్నాడు కానీ చెవులు వినటం లేదు. ఆత్మ చెప్పుచున్న మాట మనసు వినాలి, మనసు స్వాధీనం అందించుకోవాలి. వింటుందా? మనసు ఏమో శరీరానికే జీ అంటుంది. అసలు మనసు ఎవరి పక్షాన ఉండాలి? అందరి మనసులు ఓటు ఎవరికి చెప్పండి? స్త్రీలు చెప్పండి. మీ మనసులో ఉన్నది ఎవరి కొరకు చెయ్యంటున్నాయి? ఆత్మకా శరీరానికా? అందుకని ఊరికే ఉడికిపోతుందంటారు, రోసం వచ్చేస్తుందంటారు, నేను తట్టుకోలేనంటారు, ఎలాగైనా కొంచెం అప్పుడే తొందరపడ్డామంటారు అంటారంటరా. వ్యతిరేకం ఉంటుందా లేదా? పాపం ట్రై చేస్తారు, కొంతమంది ట్రై చేస్తుంటారు కానీ అవ్వదు. అదే కూర కానీ వంటకాలు అయితే నువ్వు ట్రై చేసి బలి నేర్చేసుకున్నాను అంటారు. ఎవరైనా ట్రై చేసి శరీరాన్ని స్వాధీనం అందించుకున్నామని సాక్ష్యం చెప్పండి. ఎవరైనా సాక్ష్యం చెప్పిందో చర్చలో? ఏమిటి ఎంతో కాలం నుండి ఇలా ఉన్న శరీరం పౌలు గారిని బట్టి బాగా బలు వెలిగిద్దండి, మాకు మైండ్ ట్యూన్ అవుతుంది. ఇప్పుడు అలాగుండే మనసు ఇలాగ మేము జాగ్రత్తగా శరీరాన్ని కంట్రోల్లో తెచ్చుకోగలిగాం. ఆత్మ చెప్పే మాటలు చెవులు వింటున్నాయి, ఆత్మ చెప్పేటువంటి మాటలు కాళ్ళు వింటున్నాయి. అలా వినేలా చేసుకున్నానని చెప్పే సామర్థ్యం వస్తే నువ్వు గొప్పవాడివి. అంచేది ఎవరు మహాత్ముడట? తమ సమస్త శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకున్నవాడు. గాంధీ మహాత్ముడు కంటే 100 రెట్లు ఎక్కువ అనమాట. అందరూ మహాత్ములు అయిపోతారు. దేశానికి స్వాతంత్రం తెచ్చినందుకు, ఆ త్యాగం చేసినందుకు మహాత్ముడు. కానీ నువ్వు పరలోకానికి ఆత్మను నడిపించడానికి శరీరం స్వాధీనం అందించుకోండి, మహాత్ముడికి లేని సీటు నీకు వస్తుంది. మహాత్ముడికి లేని సీటు ఎవరికి ఉంటుంది? శరీరాన్ని స్వాధీనం మందు ఉంచుకున్న వారికి సీటు మనకి. పరలోకంలో రిజర్వేషన్ మనకు ఉంటుంది. అందుకని కొంతమంది ఒకటి చేశారు కానీ ఇంకోటి చేయలేదు, అసలు ఆయన చేయలేదు. పైపైన పావలా రూపాయి పుణ్యం చేస్తారు, పైపైన అన్నదానం వస్త్రదానం చేస్తారు, అన్ని దానాలు చేస్తారు. కానీ వాళ్ళు ఏంటో కానీ వాళ్ళ శరీరం స్వాధీనం అందించుకోరు. ఎన్ని దానాలు చేస్తే మాత్రం వాళ్ళకి సుఖం చెప్పండి? వాళ్ళ ఇంట్లో గింజలు బత్తాలు డబ్బులు తరిగిపోవడం తప్ప. అది నీ వంటి మనుషునికే చెందితే తప్ప నువ్వు మేలు చేస్తే మాత్రం నా ముందు నీ మేలు ఎలా ఉంటాయి? నీ క్రియలన్నీ మురుకు గుడ్డలంటే కొండ దించే గుడ్డ, మసిగుడ్డ. నీ క్రియలని ఎలా ఉంటాయి? మనుషులు చేసే నీతి క్రియలని ఎలా ఉంటాయని చెప్తున్నారు ఎస్ఐ గారు. మనుషులు చేసే క్రియలన్నీ కూడా
గుడ్డలు మురికి గుడ్డలు అంటే మసుబట్ట అలా ఉంటాయి. కానీ అంటే ఏం చేయాలని క్రియలు చెయ్యాలి, కానీ శరీరం స్వాధీనం అందు ఉంచుకోకుండా నువ్వు ఎలాంటి పైన మంచి కార్యక్రమాలు చేసినా, ఇప్పుడు నిజమైన దైవభక్తి నిజమైన భక్తి ఏంటో అని పాడుతున్నాం, మంచిదే కరెక్టే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని ఏం చేయాలి? జయించాలి, స్వాధీనమందు ఉంచుకోవాలి. అలా ఉన్నప్పుడు ఆత్మ నిమ్మలమ్మగా చక్కగా ప్రశాంతంగా అమ్మాయ నా శరీరం మా ఇద్దరి మాట ఒకటి అయ్యిందండి. ఇద్దరి మాట ఒకటైనప్పుడు గొడవలుండో హ్యాపీగా ఉంటుంది. సోరైనా తినేస్తారు, పచ్చడైనా తినేస్తారు, ఏమన్నా సరే గడిచిపోతుంది. ఒక భార్య భర్తల మాట ఒకటైతేనే ఆనందంగా ఉన్నారండి. పిల్ల కాపురం బాగుంది అనుకుంటాం. ఇక్కడ ఆనందంగా చక్కగా వండుకొని తిని జాగ్రత్తగా వండుకొని హ్యాపీగా ఆ మట్టిల్లో ఇల్లు అలుక్కొని బతుకుతున్నందుకు పిల్ల కాపురం బ్రహ్మాండం సూపర్ అని అంటాం. కానీ అసలైన ఇల్లు పాడైపోతుంది. ఏమైందండి? అసలైన ఆత్మ ఏమైపోతుంది? నా యందు అనగా బాబు నా శరీరం అంది మంచిదేది. ఇప్పుడు అర్థం చేసుకోండి, కాపురం కంటే మొదట ఇంకా ఏం బాగుండాలి ఏమండి? ఆత్మక్షేమంగా ఉండాలి, శరీరం బాగుండాలి. అందుకే పౌలు గారు చక్కనటువంటి విషయాలు తన గ్రంథంలో రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 12-13 వచనంలో మంచి విషయాలు చెప్తున్నాడు చూడండి. కాబట్టి శరీర దురాశులకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. శరీర దురాశులకు లోబడినట్లుగా ఇది సావునకు పోయేది, చనిపోయేది. ఆ శరీరమందు మీరు ఏం చేయకూడదు? పాపమును ఏలనీయకండి. అప్పుడప్పుడు అంటారు, నేను లేక అలా జరిగిందండి, నేను ఉంటే అలా జరగదండి అంటారు. నేను లేక గొడవ వచ్చింది, నేను లేక పిల్ల అలా చేసింది, నేను లేక మా ఊడు అలా చేశాడు, నేనుంటే భయపడతాను. నువ్వు ఉంటేనే మీ వాళ్ళు భయపడతారనే కెపాసిటీ నీకుంటే ఏమండి? మరి నువ్వు శరీరంలో ఉన్నావు కదా, మరి నీ శరీరాన్ని నువ్వెందుకు వదిలేస్తున్నావు? నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? నేనున్నాను కాబట్టి పౌలు గారిలాగా అర్థం చేసుకొని నేనే ఆత్మ ఉన్నప్పుడే శరీరాన్ని ఏం చేయాలి? స్వాధీనమందు తీసుకోవాలి. అంటే పాపాన్ని ఏలనీయకండి. పాపం ఏం చేస్తుందట? ఏలుబడి చేస్తుందట. పాపం ఏం చేస్తుంది? అధికారం చేస్తుంది, ఏలికైపోతుంది అది. అందుకే పాపానికి అవకాశం ఇవ్వకండి. అది సావునకు లోనైన మీ శరీరం ముందు. అలా అవకాశం ఇచ్చిన తర్వాత నేను కాదు పౌలు గారు అన్నట్టు నా యందు నివసించి పాపమే అని చెప్తే కుదరదు. పౌలు గారు చెప్పారు, ఆయన సరి చేసుకున్నారు. శరీరాన్ని దేవుని కొరకు సజీవ యోగంగా సమర్పణ చేసుకున్నాడు. కాబట్టి మీరు కూడా సమర్పించుకోండి అని మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటున్నాడు. సజీవ యోగంగా ఏం చేయాలి? మీ శరీరాన్ని ఆ దేవునికి సమర్పించుకోండి అని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఇటు సేవ దేవునికి యుక్తమైనది. మీరు దేవునికి సమర్పణ చేయండి, దేవునికి అప్పగించండి మీ శరీరాన్ని. ఇది దేవునిది. అందుకే నా పళ్ళు, ఆ కాయలు, ఆ పదార్థాలు, ఆ డబ్బులు, ఆ గింజలు ఇదిగిన తర్వాత దేవునికి మొదట ఏమి ఇచ్చేయాలి? కనపడ్డ ప్రకృతిలో అన్ని ఇచ్చేయడం కాదండి. నీ దేహాన్ని దేవుని కొరకు ఏం చేయాలంటే సజీవ యాగంగా. నువ్వు సరిగా సరిదిద్దలేవు కాబట్టి బాబు ఏ స్కూల్ బాగుంటుంది అనుకోండి, భాష్యం స్కూల్ కొత్తగా పెట్టారు, అది బాగుంటుంది. మరి ఫీజు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడ పడిచేది తీరికి తెరవచ్చేస్తుంది, ఇంకో ఎక్కడ పడిచేది తెరవచ్చేస్తుంది. మరి మాట వినలేని ఈ దేహాన్ని ఏం చేయాలి? అమ్మో ఇది దేవునికి అప్పగించాలి, ఇది దేవునికి అప్పగించాలి, దేవుని పనులే చేయాలి. దేవునికి అప్పగించలేదు, ఊరి మీద తిప్పేమో ఇది కుదురుగా ఉండదు. చేయరాని పనులన్నీ చేసేస్తుంది, ఊరందరినీ నిందిస్తుంది, చెడ్డ కార్యాలన్నీ చేసేస్తుంది. అందుకని కుదురుగా కూర్చుండబెట్టాలి దేవుని దగ్గర, కుదురుగా వినాలి, నోరు సైలెంట్గా ఉండాలి, మనసు ఎక్కడ ఉండాలి, సమస్త శరీరం ఎక్కడ ఉండాలి, వాక్యం చెప్పడం. అప్పుడు బాగా ఎక్కితే నిన్ను బట్టి దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం. మంచి పాఠం చెప్పాడు కుమారుడు, బాగానే అర్థమైంది, మంచి విషయాలు చెప్తున్నారని దేవుడు కూడా సంతోషిస్తాడు. అందుకే ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో విరిటి బడికి వినేసి తినేసేసి మిగిలిన కాడికి పట్టుకుపోతే మన సుఖమే ఉంది. ఏది మేలైందో అది మనం ఏం చేయాలి?
మేలైనది చేయవలనని నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నా వల్ల నాకు కలుగుట లేదు అన్నాడంటే పైన శరీరం సహకరించటం లేదని. అందుకని 6వ అధ్యాయం 7వ అధ్యాయం మరి రోమపత్రిక అంతా అమూల్యమైన విషయాలు చెప్పేస్తున్నాడు పాపం గురించి, ధర్మశాస్త్రం గురించి. పాపాన్ని వేలనీయకండి, మరి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దుర్నీతికి అప్పగించకండి. చెడ్డ పనులకు మీ అవయవాలను ఇచ్చేయకండి, మీ నోరు ఇచ్చేయకండి, మీ చూపు ఇచ్చేయకండి, మీ చెవులు ఇచ్చేయకండి, మీ శరీరాన్ని ఎవరికి ఇచ్చేయకండి. దుర్నీతికి ఇచ్చేస్తున్నారు సాధనం. సాధనం అంటే పనిముట్టు. సాధనం ఏంటి? పనిముట్టు, పనికి ఉపయోగపడేది. దుర్నీతి సాధనాలుగా మీరు ఆ పాపానికి అప్పగించకండి. దానికి కనికరం ఏముండదు. నీవేమైపోతే దానికి ఏం కావాలి? ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, దానికి బాధ ఏంటి? కనుక అయితే మృతులలోండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందారో చచ్చిపోయిన నేను తిరిగి మరలా బ్రతికించాడు దేవుడు. ఒక కొత్త జన్మ నాలో వచ్చిందని, మృతుల్లో నుండి మీరు సజీవులమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలంట. బాప్తీసం పొంది క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరికి అప్పగించుకోవాలి? మరి బాప్తీసం పొందినా నీ బుద్ధి నీ దగ్గర ఉంటుంది. ఇంతకీ మమ్మల్ని నేనైతే అడతా పెడతా మెడ పని చేయకపోయినా నీటిలో దింపి బాప్తీసం పొందించడు కానీ నేను ఎందుకమ్మా ఆయమయ్య గారిని. నాకేం మెడ బాగాలేదు, ఒక్కసారి పడిపోతుంటాను, ఒకసారి బుర్ర డిమ్ముగా ఉంటుంది, నీ టెన్షన్లో ఉండి కష్టపడుతుంటాను. బాప్తీసాలు ఎవరు ఇద్దామంటే అయ్యగారు ఇస్తే బాగుంటుంది. ఎవరిచ్చినా ఒకటే, నిజానికి ఈ ఫీలింగ్స్ కూడా లేవా కంటే ఉండటానికి ఇవ్వడం తప్ప ఎవరిచ్చినా రీజన్ వాక్యం పాటించాలి కానీ ఎవరైనా ఒకటే. నువ్వేం అప్పగించుకో, ఆయాల ఉందును అంటావు, పెళ్లి ప్రమాణాలు చేసినట్టు అలాగే లేవబడి ఉందును అంటావు. ఏమండి? అలాగే ఒప్పుకుంటున్నాను అంటావు. అప్పుడు మేము బాప్తీసాలు చేయాలి, మళ్ళీ నీ పని మామూలే. కనుక దేవుని వాక్య భాగాలను బట్టి మనం చూస్తే మీ అవయవములను నీతి సాధనాలుగా, మీ అవయవాలంటే మీ నాలుక దేవునికి, మీ పెదవులు దేవునికి, మీ మైండ్ దేవునికి, మీ చూపు దేవునికి, మీ చెవులు దేవునికి, మీ కాళ్ళు దేవునికి, టోటల్ శరీరం అంతా ముందు దేవునికి ఇచ్చేయండి. రూపాయల తర్వాత ఎదురుగాని, పువ్వుల తర్వాత దేవునికి ఎదురుగా మొదట మీ శరీరాన్ని ఇచ్చేయండి. ఇంత కఠినంగా చెప్పేస్తున్నారు. ఒకవేళ మారిపోతారు, మంచి మాటలు వినబడిపోతాయని సాతానుడు అడ్డుకట్టలు ఇచ్చి ఏయో లోకానికి బోధించేస్తున్నాడు. పైన బ్రతికేలా చేసేస్తున్నారు. 8వ అధ్యాయం ముగించేస్తున్న టైం అయిపోతుంది. 8వ అధ్యాయము 12వ వచనం రోమిలకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. నీ ఎంత దోతి అంత చేయడానికి నువ్వు దేనికి రుణస్థుడు కాదు. నువ్వు ఆత్మ శరీరాన్ని దగ్గర ఏం రుణమేం తీసుకోలేదు, కానీ నష్టపోతుంది ఆత్మ. రుణస్థులు కాదు మనం. అవసరమైతే ఎవరి మాట ఎవరైనాలి చెప్పండి.